మార్నింగ్ నుంచి అసలు ఒక్క మెసేజ్కి కూడా రిప్లై లేదు. అసలు వాడి గర్ల్ ఫ్రెండ్ ఉందని గుర్తుందా? టెక్స్ట్కి రిప్లై ఇవ్వట్లేదు, కాల్స్ ఎత్తట్లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరి అకౌంట్ స్టాక్ చేసేసా. ఎమర్జెన్సీయా? నిద్రపోయాడా? హ్యాంగ్ చేస్తున్నాడా? డస్ యూ వాంట్ ఎండ్ ఇట్? నో వే. ఇలాంటప్పుడే గుండెని రాయి చేసుకుని నేనే డెసిషన్ తీసుకుంటా. వాడు కాదు, నేనే బ్రేకప్ చెప్పేస్తా. నీకోటి చెప్పాలి. నేను కూడా నీకు ఒక్కటే చెప్పాలి. సరే, ఇద్దరం ఒకటేసారి చెప్పు. ఓకే, ఐ వాంట్ టు బ్రేకప్. బ్రేక్ ఏంటి? బాలి ఏంటి? బాలి ట్రిప్ టికెట్స్ బుక్ చేసా. ఓ, బ్రేక్ ఏంటి? బ్రేక్ అంటే బ్రేక్ ద సైలెన్స్. అంటే ఈ మధ్య మనకు చాలా గ్యాప్ వచ్చేసింది కదా, బట్ బాలి ట్రిప్ ఇస్ అ గ్రేట్ ఐడియా. బాలి ప్లాన్ చేద్దాం, లోపలికి వెళ్ళి ప్లాన్ చేద్దాం. ఓకే పదా. Hi guys, so what's the plan for December? 2 గంటల నుంచి ఒకటే సోది. ఈ మీటింగ్ అవ్వదా? షిట్ 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 షిట్. అందరు చూసారా? ఇక్కడ పడింది అసలు సౌండ్ వచ్చిందా? ఎవరైనా విన్నారా? గీత చూసిందా? ఎవరైనా చూసారా? ఇంత సీరియస్ మీటింగ్లో కాన్సన్ట్రేట్ చేయట్లే అనుకుంటారు. మేనేజర్ చూసిందా? తీయాలా వద్దా? రావ్య ఏంటి అంత సీరియస్గా చూస్తుంది? కొంప తీసి దాని పెన్న అంకిత నోట్స్ ఓపెన్ చేసింది. నన్ను పెన్ అడుగుతుందా? నా దగ్గర పెన్ లేదే, కింద పడింది. షుడ్ ఐ జస్ట్ పిక్ ఇట్ అప్? నేను అడుగుతుంది పెన్ అనే. ఓకే, షీ ఆల్రెడీ హ్యాస్ అ పెన్. ఇప్పుడు సడన్గా అందరు కాన్సన్ట్రేషన్ నా మీద వస్తుంది. ఓకే, తీసేద్దాం. ఎవరు లుక్ కూడా ఇవ్వలేదా? అస్సలు పట్టించుకోలేదా? ఓకే. Pranita, if the project is not happening, let me know. I'll give it to someone else. ఓకే. కూల్గా అందా, కోపంగా అందా? స్మైల్ లేకుండా అంటే కోపమేగా. నేను పని చేయట్లేని అర్థమా? ఆర్ ప్రాజెక్ట్ లేట్ అవుతుందనా? టైం వేస్ట్ చేస్తున్నా అనుకుంటుందా? టైం వేస్ట్ అవుతుందని కన్సర్న్తో చెప్పిందా? నన్ను జాబ్లో నుంచి తీసేయడానికి ప్లాన్ చేసిందా? అసలు ఈ జాబ్ హెక్టిక్ అయిపోతుంది. ఈజ్ ఇట్ ఈవెన్ వర్త్ ఇట్? వాళ్ళు తీసేసే ముందే నేనే వెళ్ళిపోవాలా? యాక్చువల్లీ నేనే వెళ్ళిపోతా. ఐఎమ్ టూ గుడ్ ఫర్ దిస్ జాబ్. వాట్ ద ఫక్, రెసిగ్నేషన్? అరవకు. ఇందాక విన్నావు కదా కాన్ఫరెన్స్ రూమ్లో ఏమన్నారు? నన్ను తీసేయాలని ప్లాన్ వేసింది. నేనే వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యా. సెల్ఫ్ రెస్పెక్ట్. నీ ఓవర్ థింకింగ్ పిచ్చి ఆపుతావా? నీ టైం వేస్ట్ అవుతుందని ప్రాజెక్ట్ వేరే వాళ్ళకి ఇస్తే నువ్వేమో నేను తీసేస్తున్నారు అనుకున్నావా? ఆపు ఈ రెసిగ్నేషన్. అప్పుడప్పుడు నీ బుర్ర వాడుకుంటేనే బాగుంటుంది. ఫుడ్ ఉంటుందా? ఉంటుంది. అందరు వస్తారా? అవును, 11 వరకేనా? అంతే. వావ్, ఆలోచన చెప్తా. రిజెక్ట్ చేయడానికి మళ్ళీ ఆలోచించడం ఎందుకు? వేరేగా వస్తానంటేనా, లేకపోతే రానని డైరెక్ట్గా చెప్పు. ఎందుకు ఆలోచిస్తా చూస్తా అని జో చెప్తావు? లాయర్. గీతు, పార్టీకి నేను యూజువలీ రానని తెలుసు, కానీ లాస్ట్ 2 times నువ్వు అడిగినప్పుడు నిజంగానే ఫీవర్ వచ్చింది. ఆ రోజు దివాళీ పార్టీకి కూడా ఆటో కూడా బుక్ చేసా. కానీ ఏమైందంటే లాస్ట్ ఇయర్ నీ బర్త్డేకి వచ్చానా, అంకిత బ్రైడల్ షోకి వచ్చానా, మనం కూర్గా కూడా వెళ్ళాం ట్రిప్. అదయ్యి 3 years అవుతుంది. ఇప్పుడు వాషింగ్ మిషన్ పాడైంది, అది జెన్యూన్ రీజనే కదా. బట్టలు లేనప్పుడు పార్టీకి ఇలా వస్తా, అందుకని క్యాన్సిల్ చేసా. యూజువలీ ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తావు అబ్బా? 1 week అయిపోయింది దానికి. ఎంత ఓవర్ ఎక్స్ప్లెయిన్ చేస్తావంటే నేను ఏదో జోక్ గా అన్నా. నువ్వు నీ ఓవర్ ఎక్స్ప్లెనేషన్ నాకు అర్థం అవ్వదు. ఓవర్ ఎక్స్ప్లెయినా? ఇరిటేషన్ తెప్పించానా? ఇప్పుడు ఓవర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అని హేట్ చేయడం స్టార్ట్ చేస్తుందా? ఓవర్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎక్స్ప్లెయిన్ యాక్చువల్లీ గీతు 12 అయింది. ఒక 5 minutes స్క్రోల్ చేసి పడుకుందాం. అక్షయ్ కార్ కొన్నాడా? అందరూ కార్ కొంటున్నారు, నేను మాత్రం ఆటో బుక్ చేసుకోవడానికి కూడా ర్యాపిడో, ఓలా అన్నిట్లో చీపెస్ట్ ఏది ఉందో చూస్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ mid-20s ఉన్నా. ఇప్పుడు కొన్ని ఇయర్స్ తర్వాత పెళ్ళి అయిపోతే ఇంకా నేను అసలు లైఫే లివ్ చేయలేదు. ఇంకా నేను ఏం చేయలేను. ఏ సమంత పెళ్ళైందా? You go girl. She is such an inspiration. అవును, సమంత ఫౌండ్ హర్ సోల్మేట్. విల్ ఐ ఎవర్ ఫైండ్ మై సోల్మేట్? ఈ వరల్డ్ లో లవ్ అనే కాన్సెప్ట్ అయినా మరి ఎవరు ఉండదా? ఛీ, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు.
నేనెందుకు ఇంత ఫీల్ అవుతున్నా? లైఫ్లో ఏది సీరియస్ తీసుకోవద్దు. గో విత్ ఫ్లో. లైఫ్ అంటే ప్రతి ఒక్క సెకండ్ సీరియస్గా తీసుకోవాలి. అరే ఇప్పుడు కాకపోతే మరి ఇంకెప్పుడు? యూ నీడ్ టు స్టార్ట్ రైట్ నౌ ప్రణీత. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇండియాలో బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలంటే ఇప్పుడే స్టార్ట్ చేయాలి. రైట్ నౌ. 3 AM అయితే ఏంటి, 4 AM అయితే ఏంటి? నిద్రపోతే నా ప్రొడక్టివిటీ పోతుంది. ఇంటర్నేషనల్ లెవెల్ ఐలైనర్ ఇది. వెరీ నైస్, సూపర్. ఇంత టాలెంట్ పెట్టుకొని పడుకుంటే ప్రొడక్టివిటీ పోతుంది. రాత్రికి రాత్రి ఇంటర్నేషనల్ లెవెల్ మేకప్ ఆర్టిస్ట్ అయిపోతాం. ట్యుటోరియల్స్ పోస్ట్ చేస్తాం. అసలు ఐలైనర్ కళ్ళకే ఎందుకు? ఐలైనర్తో ఇలా ఫేస్ మీద పెయింటింగ్ చేస్తే ఎలా ఉంటుంది? వెయిట్, రెడ్ కలర్ ఐబ్రోస్ ఎందుకు చేయొద్దు? ఈరోజు నైట్కి నైట్ ఈ వరల్డ్లో పెద్ద మేకప్ ఆర్టిస్ట్ అయిపోతాం. లిప్స్టిక్ ఐబ్రోస్ మీద ఎందుకు పెట్టద్దు? బ్రిలియంట్. So guys, we need to talk after lunch. ప్రాజెక్ట్ డెడ్ లైన్ షిఫ్ట్ అయింది చూడు. The project deadline have been preponed. I need the project by EOD. నేను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశాను. చెత్తలా ఉంది. నేను ఆల్రెడీ తినేసి వచ్చా. అంటే బయట ఫుడ్ బాగుండదని ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశాను. అమ్మ పంచర్ అయింది. నేను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశా. ఈ ప్రింటర్ ఎప్పుడు అవసరం ఉన్నా పనిచేయదు. ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశా. అసలు ఆపే, ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసావు కదా. ఆల్రెడీ వర్స్ట్ కేస్ సినారియోస్ అన్ని ఎక్స్పెక్ట్ చేసి ప్రిపేర్డ్ గా ఉండడం నా హ్యాబిట్. ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశా. శివాని జస్ట్ ఓకే అని మెసేజ్ చేసింది, అది కూడా ఇమోజీ లేకుండా. ఏదో మర్చిపోయి ఉంటది ప్రతి చిన్నదానికి 2 months. ప్రతిసారి ఫ్లవర్ ఇమోజియో, హార్ట్ ఇమోజియో, లేకపోతే క్లౌన్ ఇమోజియో ఏదో ఒకటి పెడుతుంది. ఓకే. మీ అమ్మాయిలకి ఏం పని పాట ఉండదా? ప్రతి దానికి ఓవర్ థింక్ చేస్తారు. ఏంటి? అదే చీమంత దానికి కొన్నంత ఆలోచిస్తారు. అసలు ఇట్స్ నాట్ దాట్ డీప్. ఓ కరెక్టే, అమ్మాయిలు అన్నిటికీ ఓవర్ థింక్ చేస్తాం. మరి మీ అబ్బాయిలకి ఎందుకు ఈ ప్రాబ్లం రాదు అసలు? ఓ బికాజ్ యూ పీపుల్ ఆర్ కూల్? కాదు, బికాజ్ యూ పీపుల్ అండర్ థింక్. ప్రతిదీ చిల్లే, ప్రతిదీ లైటే. అరే అసలు ఆలోచించరా? ఇట్స్ నాట్ దట్ డీప్ అంట. అయినా ఓవర్ థింకింగ్ ఇస్ అన్ ఆర్ట్. మేము అప్పుడప్పుడు దానివల్ల చాలా మమ్మల్ని మేము టార్చర్ చేసుకుంటాం. బట్ ఇట్స్ ఓకే, ఐ మీన్ ఇట్ మీన్స్ దట్ వీ కేర్. అయినా దాంట్లో అంత పెద్ద ప్రాబ్లం ఏముంది? వీ జస్ట్ వాంట్ టు బీ ప్రిపేర్డ్ అండ్ వీ కేర్. అయినా మా ఓవర్ థింకింగ్ వల్ల ఈ ప్రపంచానికి వచ్చే నష్టం ఏం లేదనుకో. ఎందుకంటే మీ అబ్బాయిల అండర్ థింకింగ్ ఉంది కదా, బ్యాలెన్స్ చేసేస్తుంది. ఎమోజీతో రిప్లై వచ్చింది అంటే కోపం లేదనుకుంటా. అయ్యో ఎక్కువ తిట్టేశానా? ఓవర్ రియాక్ట్ అయ్యానా? నాదే తప్ప. ఏడుస్తుంటాడా? సారీ చెప్పేయాలా? నా తప్పు కాదు కదా. మళ్ళీ ఓవర్ థింక్ చేస్తున్నానా?